కానీ మనకున్న సిచ్యువేషన్లో మనమే ఒక మిడిల్ క్లాస్ సర్వేల కోసం చూసుకుంటూ ఇలాంటిది ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా డౌన్ అయిపోతాం పర్సనల్గా ప్రొఫెషనల్గా. నేను యాక్చువల్లీ మగాడు ఏడుస్తే నచ్చదు నాకు అంట. ఆయన అబ్బాయి ఏడుస్తే ఏడుస్తావేం రా అంట, అలా అంట. అంటే ఏడుస్తే నచ్చదు నాకు. అంటే ఏదన్నా ఫైట్ చేయరా అంట. నేను ఒక 9th యాక్సిడెంట్ కదా, ఒక 1 వీక్ నన్ను ఎవరన్నా ఇట్లా వచ్చి హగ్ చేసుకుంటే బాగుంటుందేమో అంటే నాకు ఒక హగ్ కావాలి. ఏం కాలేదు లేరా, నేనున్నా. నాకు ఆయన చేసుకుంటే నాకు ఆ స్ట్రెంగ్త్ వచ్చింది. సో అదే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఫ్యాన్ అని చెప్తున్నా కదా, ఆ ఫ్యాన్ హగ్ కోసమే వచ్చిందేమో. హగ్ నాకు ఆ హగ్ కావాలనిపిస్తుండే 9th అంటే యాక్సిడెంట్ అప్పటి నుంచి. వన్ దట్ హగ్ అంటే ఏం కాదురా. సో నాకు ఆయన పట్టుకోగానే అసలు మంచి మూమెంట్ అబ్బా అది. నా లైఫ్లోనే మంచి మూమెంట్ అది. అంటే నాకు ఒక ఎనర్జీని ఇచ్చిన మూమెంట్ అది. ఎవరిస్తారు అలా? ఎవరో తెలియని నేను నచ్చి టాలెంట్గా కదా లేచాడైనా. నేను తెలుసో లేకపోతే చెప్పు కాదు, అది టాలెంట్కి లేచాడని. కానీ మొత్తం భలే కనెక్ట్ అయినాయి. యాక్సిడెంట్ అవ్వడము అది పక్కన పెట్టేస్తే, లో ఉండటము, అదే టైంకి డబ్బులు అవసరం రావడము, అదే టైంకి ఈవెంట్ రావడము, ఒక హగ్గు కోరుకోవడము, ఎవరిని వచ్చి ధైర్యం చెప్పాలని, అది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడము. సీరియస్లీ హగ్ ఎలా కనెక్ట్ అయినాయి అవంతా. అంటే ఆ హగ్ నేను ఎవరికి చెప్పలేదు. అంటే వాడు చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు. చిన్నపిల్ల అంటే నాకని చిన్నోళ్ళు కదా. నేనే హగ్ కావాలి అని ఏడుచుకుంటుంటే వాళ్ళు లో అయిపోతారు అక్కడ. సో నేను స్ట్రాంగ్ ఉండాలి. తమన నాకు కాల్ చేసి తమన నాకు చేయగానే అన్న చెప్పునా అన్న అన్నాడు. ఆగలేదురా నాకు అసలు. చెట్టు కింద ఉన్నా ఈ హాస్పిటల్ పక్కన, వెనకాల కొంతమంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇట్లా తిరిగిపోయి చెట్టుని పట్టేసుకున్నా. అన్న ఇట్లా చెప్తున్నా, ఏడుపు వచ్చేసింది. ఏమైందిరా అన్న, ఇట్లా అయిందన్నా. ఏం కాదు నువ్వు రిలాక్స్ అవ్వు, చూసుకుందాం మనం, ఏం కాదు. సో అట్లా అంటే ఒక మాట ఒక ధైర్యాన్ని ఇచ్చేగా. సో అట్లా అది కోరుకుంటున్న టైం అది. ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరికి చెప్పగలుగుతాం. ఇప్పుడు నేను డాడీకి వెళ్ళి చెప్పాను మా అమ్మకి మా నాన్నకి, వాళ్ళు ఇంకా లో అయిపోతారు. ఇప్పుడు నా వైఫ్ దగ్గరికి వెళ్ళి చెప్పానుకో, అసలే అంత యాక్సిడెంట్ చూసి వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళు నువ్వు ఏంటి అది ఇది అసలు లక్కీ, నువ్వు అది ఇది. లక్కీ అంటే పక్కన పెట్టు, పాపం వాడికి అలా అయింది అది ఇది. అలా అన్నీ జరుగుతున్న టైంలో నేను చెప్పుకోలేకపోయాను కదా. హక్ కావాలనేది నాకే ఉండేది. అండ్ యాక్సిడెంట్ అయ్యింది కదా, దాని తర్వాత 4 days నాకు డ్రీమ్స్. అంటే అదే యాక్సిడెంట్ నాకు అనిపిస్తుంది. నేను తిరుగుతున్నా, ఎయిర్ బ్యాగ్స్ పగిలింది, ఎయిర్ బ్యాగ్ పౌడర్ నా మీద ఉంది, ఇక్కడ అద్దం పగిలింది, ఇటు తిరుగుతున్నా ఇది తగిలింది, ఈ కాలు తగిలింది, ఇది తగిలింది, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. లైవ్గా తిరుగుతున్నా నేను కార్లో. అయిపోతున్నా అని ఫిక్స్ అయిపోయిందిరా అని ఫిక్స్ అయిపోయా. కారు ఒక ప్లేస్లో ఆగింది. ఇట్లా ఆగిన తర్వాత ఉన్నానా అని చూసుకున్న సిచ్యువేషన్ అది. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత కంటిన్యూ అది కళ వస్తూనే ఉంది నాకు. అది ఎందుకంటే లైవ్ కళ్ళతో చూసా కదా. ఒకరోజు కళ వచ్చింది, అది సేమ్ యాక్సిడెంట్, సేమ్ సిచ్యువేషన్. కారు వెళ్ళింది, సేమ్ దమ్ అని తిరుగుతుంది, నేను తిరుగుతున్నా. ఒక హగ్ నన్ను ఇట్లా పట్టేసుకుని ఉంది. సంథింగ్ ఏదో అది, అదే ఏదో కనిపించని ఒక లైక్ అమ్మ కడుపులో ఊంబ్ ఎలా ఉంటుంది చూసావా, ఆ ఊంబ్ అలా పట్టేసుకొని నీకేం కాదు అన్నట్టు మొత్తం టప్పని వెళ్ళిపోయింది. డ్రీమ్ కదా, సీజీ కూడా మనకు డ్రీమ్లో బాగా కనిపిస్తుంది. అప్పటి నుంచి ఆ హగ్ నాకు ఉండిపోయింది. ఆ హగ్ దేవుడు అక్కడి నుంచే ఇప్పించాడేమో. అందుకే శివుడు అక్కడి నుంచే ఒక అవతారంలో ఇప్పించాడు, అంతే. ఐ ట్రస్ట్. బట్ ఎవరికి ఏం కాలేదు, ఇంకా ఆపోజిట్లో ఎవరు లేరు, అదృష్టం. అదే మన అందులో నెగిటివ్స్ కాకుండా పాజిటివ్స్ తీసుకుంటూ వెళ్తే సెకండ్ లైఫ్ లీడ్ చేయడానికి మనకు మోర్ పవర్, అంతే ధనుష్. ఫైనల్గా ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ని ఆఫ్టర్ యాక్సిడెంట్ ఎలా మౌల్డ్ చేసుకుని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? నేను అంటే ఎప్పుడు మౌల్డ్ చేసుకొని ప్లాన్ ఏం అలా చేసుకోలేదు ధనుష్. నేను ఫ్లో అనేది ఏంటంటే, నేను ఎప్పుడైతే డైరెక్షన్కి వచ్చాను, నేను ఆ సినిమా హీరో అవుదాం అనుకొని రావడం, ఆర్టిస్ట్ అవ్వకపోవడం, తర్వాత డాన్సర్ అవ్వడం, ఇవన్నీ ఫ్లోలో వెళ్ళిపోయి. కానీ ఆర్టిస్ట్ అవుదాం అనేది అవ్వలేదు, అది మాత్రం అవ్వలేదు. కానీ ఈసారి నేను డైరెక్షన్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయే సినిమాలకు వచ్చాను. డైరెక్షన్ చేయాల్సిందే.
ఎందుకంటే నాకు కాన్సెప్ట్ నేను బాగా రాసుకుంటాను కాబట్టి నాకు కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటుంది. నేను డ్యాన్స్ చేస్తాను, డ్యాన్స్ అని కాబట్టి మ్యూజిక్ మీద గ్రిప్ ఉంటుంది నాకు. సో ఎవ్రీథింగ్ నాకు ఐ కెన్ మేక్ ఏ గుడ్ ఫిలిం, అది నా కాన్ఫిడెన్స్. సో అది చేసి చూపించాలి, చెప్పడం కాదు, చేసి చూపించాలి. అది పెట్టేసుకున్నా. సెకండ్ ఇన్నింగ్స్ కాదు, అప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అవ్వకపోయినా కూడా ఇది ప్రూవ్ చేయాలి అని. కానీ ఇప్పుడు కొంచెం గట్టిగా, నువ్వు 3 ఏళ్ళు అయింది కదా అన్నావు కదా, ఇంక ఇప్పుడు అంతా ఆగని, ఇంకా లెట్స్ హంట్.